హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సింపుల్గా మునక్కాయ పప్పు 7 విజిల్స్లో ఎలా చేసుకోవాలి చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. కుక్కర్లో మనము పప్పు వేసుకొని వాటర్ వేసుకుని దాంట్లో ఇలా టమాటాలు వేసుకోవాలండి, కట్ చేసుకుని. టమాటా వేసుకున్న తర్వాత నెక్స్ట్ పసుపు వేయాలి. పసుపు వేసి ఈ కుక్కర్ని మూత పెట్టేసి మనం 7 విజిల్స్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు అది 7 విజిల్ అయ్యే వరకు ఇంకో స్టవ్ పైన మనం ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత కొంచెం రాయి జీరా వేసుకోవాలి. రాయి జీరా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ కలుపుకున్న తర్వాత నెక్స్ట్ లసన్ వేయాలండి. తెలుగులో లసన్ ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. సో ఇంకో ఫ్లేమ్ పైన మనము పప్పుని ఉడకబెట్టడానికి కుక్కర్లో ఇటు సైడ్ పెట్టామండి. ఒకసారి ఆ కడాయిలో ఉన్న రెసిపీ మొత్తం ఆనియన్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఈ స్పైసెస్ వేసుకోవాలి. పసుపు, ఉప్పు, మిర్చి, అల్లం పేస్ట్ ఇదన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న మునక్కాయ కడుక్కొని ఒకసారి వాష్ చేసుకొని దాంట్లో వేసేయాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత
ఒక 5 మినిట్స్ అలాగే ఉంచండి, కొంచెం ఉడకాలి అది మునక్కాయలు. కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. కొంచెం ఉడకబెట్టడానికి ఇవ్వండి, బాగా ఉడకాలి ఆ ముక్కలు. సో అలా ఉంచండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకోండి. కలుపుకున్నాక అది ఉడకడానికి వదిలేయండి. కొంచెం ఉడికిన తర్వాత ఒక స్పూన్ మనం ఇప్పుడు సాంబార్ మసాలా వేసుకుందాము. సాంబార్ మసాలా వేసుకొని ఇప్పుడు కలిపేయండి మునక్కాయల్ని. ఇప్పుడు నానబెట్టిన చింతపండు రసంని వేసుకుందాం మనం. సో ఇప్పుడు మునక్కాయలు మనకి ఉడికేసిందండి. సో ఈ పప్పుని ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ ఉడికిన మునక్కాయల్ని దీంట్లో పప్పులో వేసుకుని ఇంకొక టీ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకుని ఒక 5 మినిట్స్ వదిలేయండి. అయిపోయిందండి. ఇంకా మనకి ఇంట్లోనే సింపుల్గా మునక్కాయ పప్పు రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి. ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.